ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఉండదని శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు పెట్టిన వాళ్ళకి ఇలా 2 ఏళ్ళు గడిచే వరకే ఇవాళ మేము ఆనాడు కోట శ్రీనివాసరావు సినిమాల ఆనా పెళ్ళంటే సినిమా చూసింటూ ఆడ కోడి కట్టేసి డబల్ బెడ్రూమ్ అంటే ఎక్కువ అల్లుడు వచ్చాడా మరి కోళ్ళేడికి అమ్ముతారంటే మీ దగ్గర ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు తెలుసు. కానీ ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇల్లు, ఈయన గిరిజన ప్రాంతం కాబట్టి 4,500 ఇల్లు ఇచ్చి ఇలా 8 ట్రాక్టర్ల ఉసుక ఇచ్చి వాళ్ళు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమతకు ₹1,00,000 మహిళా సంఘంతో ముందుగా పెట్టుబడి ఇచ్చి ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతా ఉన్నాం. చాలా ఈ సముద్రం ఒక సెంటర్ పాయింట్ అభివృద్ధికి తప్పకుండా ఈ రోజు ఇంత అభివృద్ధి ఎవరైనా కష్టపడుతున్నట్టు ఏముంటది, ఆశీర్వచనం కావాలి. ఎట్లుందంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే తర్వాత ఎంపీ ఓడిపోయిండ్రు, దాని తర్వాత స్థానిక సంస్థలు ఓడిపోయినరు, ఉప ఎన్నికలు ఓడిపోయినరు, బర్దాష్కి బాహరై వాళ్ళు ఇలా ఈ ప్రభుత్వాన్ని రోజు విమర్శ చేసేటువంటి నీచ స్థితికి దిగజారుతారు. ఇంతకు సీతక్క చెప్పినట్టుగా పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు సీతక్కను ముఖ్యమంత్రి అడుగుతలే, నీ సొంత చెల్లె నీ సొంత మరదలు ఇలా వాళ్ళ ఆమె పెనిమిటి ఫోన్ ట్యాపింగ్ అయిందని అడుగుతా ఉంది. దాన్ని మనం ఇలా ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీకి రమ్మంటే మేమేదో కక్షపూరితంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. నీ చెల్లె ఆయన భర్తలే ఫోన్ ట్యాపింగ్ అయిందని అడిగితే జవాబు చెప్పలేరు. తెలంగాణలో ఏమైందో, తెలంగాణలో ఎంతో దోపిడీ జరిగిందో, 10 ఏళ్లలో ఏం జరిగినాయో అన్ని కూడా ఇలా మేము మాట్లాడితే తప్పవుతుంది. మీరు అర్థం చేసుకుని వాళ్ళ రోడ్డు గద్దెదించితే ఇలా కవిత గారు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇలా మీ ఇంట్లో వెనక మీ ఆయన తల బాగున్నా అమ్మ అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఇలా ఉందా లేదా? అవుతారు, ముసి అవుతారు. చూడు అంటే ప్రభుత్వం సొంత అక్క చెల్లెలు మంత్రులు కట్టుకున్నారు. నేను ఆ రోజు అడిగినా మంత్రులు మహిళలకి ఇస్తున్నాం, మాకు కూడా ఇస్తే మా భార్యలకు ఇస్తామంటే అపోప వద్దొద్దు అన్నారు. కాబట్టి అమ్మ ఇలా ప్రభుత్వం మీ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మనకు కావాల్సిన 3-4 అంశాలు: విద్య, పిల్లలకు పాలిటెక్నిక్ కాలేజ్, మామూలు విషయం కాదు, 1080 మంది ఒకటేసారి అన్ని రకాల సౌకర్యాలను చేసుకునే విధంగా. ఇవాళ విద్యతో పాటుగా వైద్యం, 50 పడకల ఆసుపత్రి, ఇవన్నిటితో పాటుగా రవాణా సౌకర్యం. ఎప్పుడు కానీ ఊరు ఎప్పుడు పెరుగుతుంది, ఊర్లో ఇటువంటి అన్ని అంశాలు వచ్చినప్పుడు పెరుగుతుంది. ఊరు పెరిగితే ఏమవుతుంది? ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, విద్యా అవకాశాలు పెరుగుతాయి. ఇలా మన దగ్గర నుంచి అభివృద్ధి ఇలా రాష్ట్రంలో పేరు తెచ్చుకునే విధంగా అవకాశాలు పెరుగుతాయి. ఇలా వేం నరేందర్ రెడ్డి గారు కేంద్ర సముద్రంలో పుట్టడం వల్ల ఇలా కేంద్ర సముద్రానికి సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అంశం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా రాబోయే కాలంలో నిండు మనసుతోటి ఈ ప్రాంతం అభివృద్ధి ఇంకా ఉత్సాహంగా మనిషికి ఏం కావాలమ్మా, బాగా రన్నింగ్ పిటి ఉష ఉరుకుతున్న పోతే చప్పట్లు కొడుతుండ్రి. సచిన్ టెండూల్కర్, ధోని బాల్ పట్టి బ్యాట్ కొడుతుంటే గట్టిగా చప్పట్లు కొడుతుంటారు. ఇప్పుడు చప్పట్లు కొట్టడు కాదు, రేపు పొద్దున గట్టిగా ఓట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడుగా మాకు మనసుకు ఉత్సాహం వచ్చేది. ఇంకా ఏ సముద్రం ఇంకేం కావాలి, అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ఈ శాసనసభ్యుడికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడికి, ఈ గడ్డ బిడ్డ వేం నరేందర్ రెడ్డి గారికి నిన్ను మనసుతోటి ఆశీర్వచనమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా రాజకీయాలు అన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఏది మంచిది ఏది చెడు ఆలోచన చేసే శక్తి మీకు ఉంది. అలా టీవీ చూస్తున్నారు, వార్తలు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, మాట తప్పని ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ఏటి వరకు ఏమేమి పనులు చెప్పిండో అన్ని పనులు చేసే ప్రభుత్వాన్ని నిన్ను మనసుతోటి నా అక్క చెల్లెలు మేరీ మా యాడి అందరూ కూడా ఇక్కడటువంటి రామరాజు గారంతా నిన్ను మనసుతోటి ఆ సేవలను మహారాష్ట్ర సంబంధించినటువంటి ఆశీర్వచనంతో ముందుకు పోయే విధంగా ఆశీర్వించాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్పి అంగీకారంతో మరి నూతన బస్ స్టాండ్ వచ్చింది. మరి అనేక హాస్పిటల్స్ వస్తున్నాయి. నేను పోయిన సంవత్సరం ఇక్కడ వరదలు వచ్చినప్పుడు తిరిగిన ఆ కాలువ ఘోరంగా ఉండే, పాపం చాలా మంది ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. ఏ ఇంటి పోయినా ఆ రోజు నీళ్ళే, వరద వచ్చింది. పోయిన సంవత్సరం తిడతారు, బడి కడితే తిడతారు, బస్ స్టాండ్ కడితే తిడతారు. వాళ్ళ తిట్టుడు కొన్ని పెట్టుకొని ఇవాళ నిన్న మొన్న సిక్క విచారణ పోయి వచ్చారు మరి హరీష్ రావు, కేటీఆర్. అయ్యా మేమనలేదా, మీ ఇంట్లో ఆమెనే అంటుంది కదా,
మీ సొంత ఆడబిడ్డనే కవితనే అన్నది. ఇంటల్లుడు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరని ఆమె అన్నది. మరి ఆమెకు జవాబు చెప్పు. ఆమె భర్తని ఆమెనే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకునేదాన్ని విన్నారని ఆమె అంటుంది. అది ఆ ముచ్చట చెప్పకుండా ఇవాళ బయట వాళ్ళ మీద బురద జల్లుడు ఏదేదో చేసుడు మానుకోండి. వాస్తవాల మీద మీరు రండి. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాట్లాడాలి. కానీ ఏది పడుతుంది ఆ కొన్ని ఇవాళ చెంచా యూట్యూబ్లను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ మా మీద కూడా మేడారం మీద ఆ దేవుడు చూసుకుంటాడు తప్పకుండా. మేము చిత్తశుద్ధితో మా 3 నెలల టైంలో చేయాల్సినంత చేశారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చేసిర్రు? ఇవాళ మేము చిత్తశుద్ధితో మా భక్తితో భావోద్వేగంతో బాధ్యతతో ఆ దేవుడికి మేము చేసుకుంటున్నటువంటి సేవను కూడా ఇవాళ విమర్శించి మరి మాలాంటి ఆడవాళ్ళ ఎంబడి తగిలితే మీ ఇంట్లో ఆడబిడ్డ కూడా మీకు శాపనార్థాలు పెడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆడబిడ్డల్ని ఎదగనియాలి అని చెప్తా ఉన్నాం. ఆడబిడ్డల్ని ఎదగనియాలనే సంకల్పం కట్టుకున్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయనకున్న ఒక్క బిడ్డ అయినా కూడా మంచి గౌరవంగా చూసుకుంటాడు. అట్లనే ప్రతి ఆడబిడ్డ కూడా సంతోషంగా ఉండాలనే, ఆడబిడ్డలకు అన్ని పథకాలు చెందాలనే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.